విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల రాజవర్ధన్ డోలపేట నుంచి అత్యధిక జనసమూహంతో అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీలో పాల్గొని అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి తన అభిమానులు కార్యకర్తలతో కలిసి నామినేషన్కు బయలుదేరారు. లోని రాజాం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి కాంగ్రెస్ తరఫున నాకు షర్మిలారెడ్డి గారు దీపం ఇవ్వడం జరిగింది. నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. 2019 కూడా నేను లాస్ట్ టైం కాంగ్రెస్ కంటెస్ట్గానే చేశాను. అప్పుడు 2018 నేను రాజాం నియోజకవర్గం మొట్టమొదటిసారి వచ్చాను. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతకన్నా దారుణ స్థితిలో వెళ్ళండి. 2000 ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు గారు, కానీ ఇతను చేసింది ఏముంది రాజాం నియోజకవర్గానికి? ఏమీ లేదు. ఎంతైనా సంక్షేమ పథకాలు అన్నారు. సంక్షేమ పథకాలు అంటే ఒకరికి ఇస్తే 10 మంది తీసేస్తున్నారు. ఇదెక్కడ సంక్షేమ పథకం? నెక్స్ట్ ఇండియా కూటమి, మన ఇండియాలోని బీజేపీకి వేశారు అంటే ఓట్లు అవన్నీ అది టీడీపీకి వేసినా, జనసేనకి వేసినా, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి వేసినా, ఎవరికి వేసినా బీజేపీ అన్నట్టే. వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం చూస్తారో తప్పించి ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేయరు. ప్రత్యేక హోదా గురించి ఏకైక ప్రభుత్వం ఏది ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. మా నాన్నగారు కూడా ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను చేసిన సేవే అతని గురించి అతని తర్వాత మా రాజకీయ వారసత్వానికి వచ్చింది. అదే దాని యొక్క నాయకత్వంతో వచ్చిన దాంట్లోనే ఇతను ఎమ్మెల్యేకి అయ్యారు. కానీ జనాలు చేసింది ఏంటి? ఒక డమ్మి ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో చెప్పుకునే పరిస్థితి. ఆ రోడ్ల సంగతి చూస్తే చాలు. ఆ రోడ్ల సంగతి తెలియకుండా ఉండడానికే కదా అప్పుడు ఇది అంతమంది మినిస్టర్లు వచ్చినా దాంతో కవర్ చేసి రోడ్నే బ్లాక్ చేసి మొత్తం మీటింగ్ చేసిన మహాగణుడు ఇక్కడ తీసుకెళ్లి పాయకరాబాద్ పంపించారు. పాయకరాబాద్లో ఏముంటుంది? అక్కడ ఏడా పనిచేయడం ఇంకా ఆడే పని చేస్తారు. అది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం అనగదొక్కే పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. అది 100% పక్క. అలాగే టీడీపీ పార్టీ కూడా అని వాళ్ళ కేసులు వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థ ఫలాల కోసం బీజేపీతో కుంభక్కయ్యారు తప్పించి అఫీషియల్గా టీడీపీతో బంధం, అన్అఫీషియల్గా కానీ వైఎస్ఆర్సీపీతో అని బీజేపీతో బంధం. ఇక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో అని ఇక్కడ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం పక్క. దాంట్లో మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గ్యారంటీ. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి బిడ్డ మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పార్టీ నడిపించింది ఎవరు? అటువంటి తన సొంత అన్నకే వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే దేనికి? మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులు చూసి తన రాజ్యం రావాలని చెప్పి అది మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూని చేశారు కాబట్టి సొంత కుటుంబానికి ఎదుటికి అంత మానసిక శ్లోభం అనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. తన సీఎంగా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా కోరుతున్నాను.